బిగ్ బాస్‌లో కళ్యాణ్ నిజంగా మనోడు మాట్లాడే విధానం చూసిన తర్వాత, మనోడు బిహేవియర్ చూసిన తర్వాత, మనోడు మెచ్యూరిటీ లెవెల్ చూసిన తర్వాత, అరే! బిగ్ బాస్ సీజన్ నేను అప్పుడే అయిపోతుందా? ఇంకో 2, 3 వారాలు ఉంటే బాగుండేదిలే అని అనిపించింది. ఇప్పటి వరకు ఇన్ని సీజన్‌లో నాకు బెస్ట్ అంటే బెస్ట్‌గా నచ్చింది ఎవరంటే అభిజిత్. సో, అభిజిత్ అయిన తర్వాత ఖచ్చితంగా కళ్యాణే ఉంటాడు. ఎందుకంటే నిన్న నాగార్జున సార్ గారు ఏదైతే అడిగారో, ఈ డబ్బులు నీకు తీసుకుంటే అంటే డబ్బులు నీకొస్తే 50,00,000 నువ్వేం చేస్తావంటే, మా నియర్ బై ఒక ఆర్గనైజ్ ఉండేది. దాంట్లో ఒక పెద్దవాడు నన్ను అడిగేది ప్రతిసారి, ఎవరినైనా ఒకరిని తీసుకొని వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఖర్చులు, వాళ్ళ బుక్స్ కోసము అలా చూసుకోగలవా అంటే, అప్పుడు నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఏ సమాధానం చెప్పాలన్నా, ఏ మంచి పని చేయాలన్నా ఖచ్చితంగా మన దగ్గర డబ్బు ఉండాలి. సో మనోడి డబ్బు వస్తే అందులో ఒక ఇద్దరు ముగ్గురు అడాప్ట్ చేసుకొని వాళ్ళ బాగోగులు చూసుకుంటాను సార్ అన్నట్టు చెప్పడం జరిగింది. చేస్తాడా చేయడా అనేది సెకండరీ, బట్ చేస్తాడని అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ అమ్మగారు మాట్లాడిన విధానం కానివ్వండి, వాళ్ళ నాన్నగారు వచ్చి మాట్లాడిన విధానం కానివ్వండి, కళ్యాణ్ బిహేవ్ చేసే విధానం కానివ్వండి, ఒక సోల్జర్ ఆ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాడని అనిపిస్తుంది. సో నిజంగా కళ్యాణ్ ఈ సీజన్ కప్పు ఖచ్చితంగా డిజర్వ్. సో మిగతా వాళ్ళు ఉంటుండొచ్చు, బట్ కళ్యాణ్ కప్పు ఖచ్చితంగా డిజర్వ్.